ఇవాళ మీ ముందుకి నేను పొట్లకాయ ఫ్రై చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు మనం కొబ్బరి వేస్ట్ చేసుకుంటాం, లేదా పచ్చి కారం వేస్ట్ చేసుకుంటాం, లేదా పెసరపప్పు వేస్ట్ చేసుకుంటాం, లేదా ఇంకో రకంగా వేరే రకంగా అయితే చేసుకుంటూ ఉంటాం. కూర కింద ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకుంటూ ఉంటాం. ఇవాళ నేను మామూలుగా ఓన్లీ ఇంకా ఉల్లిపాయలు వేయను, ఎందుకంటే నవరాత్రులు కాబట్టి నేను ఉల్లిపాయలు వేయకుండా మాత్రం మనం హ్యాపీగా చేసేసుకోవచ్చు. సో నేను ఇప్పుడైతే బాండీ పెట్టేసుకున్నాను. బాండీలో నేను జీలకర్ర అలాగే పోపు వేసుకున్నాను, మినపప్పు శనగపప్పు వేసేసుకున్నాను. ఇంకా ఎండుమిరపకాయలు వేయట్లేదు, ఎందుకంటే నేను పచ్చిమిరపకాయలు వేస్తున్నాను కాబట్టి నేను ఇంకా ఎండుమిరపకాయలు వేయట్లేదు. అలాగే ఇంగు కూడా వేయను. జస్ట్ మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు ఇది ఒక్కసారి వేగిపోతే మనం హ్యాపీగా మిగతావన్నీ చేసేసుకోవచ్చండి. ఒక్కసారి వేగాలి. ఇది వేగిపోతే నేను హైలో పెట్టేసుకుంటాను. వేగిపోయేటప్పుడే మనం పసుపు వేసేసుకుందాం. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రై. కొబ్బరి వేయక్కర్లేదు. ఇంకా నేను కూరపొడి వేసేసి ఫ్రై చేసేస్తాను అనమాట. ఆ కూరపొడిలోనే అన్నీ ఉంటాయి మనకి. సో కూరపొడి వేసేసి ఫ్రై చేసేస్తాను. ఇవి కూడా బాగా వేగిపోయి కలర్ మారిపోయాయి కదా. ఇప్పుడు మనం పొట్లకాయలు వేసేసుకుందాం. చాలా ఈజీ అండి, చాలా ఈజీ. నేను ఇలా సర్కిల్స్గా కట్ చేసుకుని పెట్టుకున్నాను. సో ఈ సర్కిల్స్గా కట్ చేసుకున్నవన్నీ ఇలా వేసేసుకుని ఇలా ఫ్రై చేసేసుకోవాలి. నేను బాగా ఫ్రై అయ్యాక మళ్ళీ నెక్స్ట్ ప్రొసీజర్ చూపిస్తాను. చూసారు కదండి, బాగా వేగిపోయాయి. ఎలా వేగాలో అలాగే వేగాయి, మనకి ఎలా కావాలో అలా వేగిపోయాయి. మరీ డీప్ ఫ్రై కాకుండా ఎంత మనకి తినేటట్టు ఎలా కావాలో అలా వేగిపోయాయి. ఇప్పుడు మనం అన్ని లైన్గా వేసేసుకుందాం. చాలా తొందరగా అయిపోతుంది. రుచికి తగినంత ఉప్పు, అలాగే కొంచెం కారం, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కొంచెం స్పైసీనెస్కి కారం, అలాగే కరివేపాకు, అలాగే జీలకర్ర ధనియాలు మిరియాలు ఎండుమిరపకాయలు డ్రై రోస్ట్ చేసిన పొడి. ఇది నేను పంపించానండి, షేర్ చేశాను, తప్పకుండా చూసుకోండి. అలాగే కూర పొడి కూడా నేను మీకు పంపిస్తున్నాను, షేర్ చేస్తాను ఇవాళ. సో తప్పకుండా చూసుకోండి, ఏ కూరకైనా సరిపోతుంది. సో ఒక్కసారి ఇలాగా కలిపేసుకోవాలండి. మొత్తం అన్నీ మనం వేసిన కూర పొడి కానీ, జీలకర్ర ధనియాల పొడి కానీ, ఉప్పు కానీ, కారం కానీ చక్కగా ఇలా కలిపేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకోండి. నేను హైలో పెట్టుకున్నాను కదా, ఒక చేత్తో తీసుకుంటే కదిలిపోతుంది. కరివేపాకు ఎక్కువ వేసుకోండి. అయిపోయిందండి కూర, ఇంకా వేగక్కర్లేదు. నేను మీతో మాట్లాడే టైంలోనే మొత్తం అంతా వేగిపోయింది. సో ఇంకా మనం లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమే. అలాగే లాస్ట్లో మాత్రం కొంచెం ఆవాల మెంతుల పొడి డ్రై రోస్ట్ చేస్తాం కదా, అది కూడా వేసేసుకుని కలిపేసుకోవడమే. కూర మాత్రం అదిరిపోతుందండి. చూసుకుని కారం వేసుకోండి. అది నేను చెప్పినట్టు మీరు జీలకర్ర ధనియాల పొడి అలాగే కూర పొడి వేసేసుకుని మీరు చేసేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందో చూసారు కదా, బాగా వేగిపోయేవి. ఎంత బాగా వేగిపోయాయి అంటే అంత బాగా వేగిపోయాయి. సూపర్ ఉంటుందండి కూర మాత్రం, చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు రొటీన్గా కొబ్బరి వేసి చేసుకోవడం కాకుండా, పెసరపప్పు వేసి చేసుకోవడం కాకుండా ఇలా చేసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత మంచిగా టేస్ట్గా ఉంటుందో. మీకు రుచికి తగినంత కారం ఉప్పు వేసుకుని ఈ పొడులు ఏదైతే నేను చెప్పానో అవన్నీ వేసుకొని చేసుకోండి. ఎక్కువ కరివేపాకు కొత్తిమీర మాత్రం వేసుకోండి. చాలా చాలా టేస్టీ. ఎంత సింపుల్గా ఉందో చూసారా, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా లేవు. సో తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.